ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటలా చూస్తున్నావు? నీ ఫోన్లో నుంచి వీళ్ళందరికీ తన ఫోటోలు పంపించు. అయ్యో మాలతి, ఎందుకు నవ్వుతున్నావు? నేనేమన్నా జోక్ చేశానా? అది కాదు మాలతి, నా ఫోన్లో నుంచి వీళ్ళకి ఫోటోలు పంపకూడదు, మనీ ట్రాన్స్ఫర్ చేయకూడదు. అదేంటి? ఫోటోలు పంపించకుండా డబ్బులు పంపించకుండా పని ఎలా జరుగుతుంది? మాలతి, ఏంటి మాలతి, అర్థం కాలేదా? ఇప్పుడు ఫోటోలు నా ఫోన్లో నుంచి వీళ్ళకి పంపించినా మనీ ట్రాన్స్ఫర్ చేసినా వీళ్ళు పని చేసినా చేయకపోయినా ఒకవేళ వీళ్ళు పోలీసులకు దొరికిపోయారనుకో, మీ ఫోన్లు కూడా దొరికిపోతాయి కదా. వీళ్ళు నిజం చెప్పినా చెప్పకపోయినా వీళ్ళ ఫోన్లు నిజం చెప్పేస్తాయి కదా, అప్పుడు మనం దొరికిపోతాం కదా. అందుకని నేను ఒక ప్లాన్ చేశాను. ఆ రోజా ఫోటోలు మనీ ట్రాన్స్ఫరు నా ఫోన్ నుంచి చెయ్యం, మరి అమ్మాజీ మొబైల్ నుంచి చేస్తాం. అప్పుడు మనకి ఎలాంటి రిస్క్ ఉండదు, పని అయిపోతుంది, మన చేతికి మట్టి అంటదు. ఒకవేళ వీళ్ళు దొరికినా కూడా మనం దొరకం, ఆ అమ్మాజీ దొరుకుతుంది. ఎలా ఉంది మన ఐడియా? సూపర్ జేపీ, నీ ప్లాన్ చాలా బాగుంది. నేనెప్పుడు సూపరే మాలతి. నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇదే నాకు కోపం వచ్చేది. నేనొకటి మాట్లాడుతుంటే నువ్వు ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతావు. సరే, ముందు వాళ్ళకు ప్రోగ్రాం చెప్పు. అలాగే అలాగే. ఇదిగో చూడండిరా, మాలతి నీకు ఓకే కదా? రే, మేడంను పంపించొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. మాలతి పద. భాస్కర్, మన కంపెనీలో ఏం జరుగుతుందో మీకు డీటెయిల్డ్గా చెప్పాను. కంపెనీలో పనిచేస్తున్న ఆ కుటుంబాల్ని మనం ఆదుకోవాలి. కంపెనీ ఆ దుర్మార్గుల చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకు మీ హెల్ప్ కావాలి భాస్కర్. మేడం, నేను మీలాగే ఇదే సదంలో పెరిగిన వాడిని, ఇక్కడే చదువుకున్నాను. నేను ఇప్పుడు సీఏ చదువుతూ దామోదర్ ఆడిటర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఆ దామోదర్ కంపెనీ ఆడిటింగ్ అంతా మీరే చూస్తారు కదా? అవును మేడం, నేనే చూస్తాను. మీకే హెల్ప్ కావాలో చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను. భాస్కర్, దుర్మార్గుల్ని దుర్మార్గంగానే ఎదుర్కోవాలి. వాళ్లకు సంబంధించిన ఆధారాలు మాకు కొన్ని దొరికాయి. అవి ఈ పేపర్లు. వీటి ద్వారా ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. నాకు అర్థం కాలేదేమోనా? భాస్కర్, వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా? ఎవరి అకౌంట్స్ నుండి ఎవరి అకౌంట్స్కి వెళ్ళాయి? అసలు ఏం జరుగుతోంది? ఈ కంపెనీ మంచి పేరు చెడగొట్టి కంపెనీకి సంబంధించిన ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారు. ఆ దామోదర్ కంపెనీలో మా నాన్నకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ వ్యక్తుల అకౌంట్లకి ఏమైనా డబ్బులు పంపించడాలు అలాంటివి ఏమైనా జరిగాయా లేదా అది మీకు తెలుస్తుంది కదా. వాటికి సంబంధించిన ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు నాకు చెప్పండి. మేడం, నేను ఇప్పుడు బతుకుతున్న జీవితం సారంగపాణి సార్ పెట్టిన భిక్షే ఇది. నేను ఇదే సదంలో తిరిగి పెరిగి సీఏ చదువుతున్నానంటే ఆయన పెట్టిన భిక్షే మేడం. తప్పకుండా చేస్తాను మేడం. కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకండి భాస్కర్. ఆఖరికి అమ్మాజీకి, మాలతి గారికి, నిత్యకి, ఇలా ఎవరికి చెప్పొద్దు. సరే మేడం, అవన్నీ నేను చూసుకుంటాను. ఉంటాను మేడం. థ్యాంక్ యూ.
ఏంటి వీళ్ళిద్దరి మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి? జగ్గుకి ఫోన్ చేసి రోజాని త్వరగా ఫినిష్ చేయమని చెప్పాలి. రోజాకి ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదేంటి? ఎందుకు మాలతి టెన్షన్ పడతావు? మనం ప్రొఫెషనల్ కిల్లర్స్ని చూసాం కదా, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మనం ఒక సర్కస్కు వెళ్ళి, ఎగ్జిబిషన్కి వెళ్ళి, ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో వాళ్ళు మర్డర్ చేస్తూ అంత ఎంజాయ్ చేస్తారు. ఎంత గ్రేట్ కదా మాలతి వాళ్ళు. పని పట్ల అంకిత భావం అంటే అది. అబ్బా ఏంటి మాలతి నువ్వు? నా ఫోన్ మోగితే అమ్మాజీ ఫోన్ చేస్తుందనో లేదా అమ్మాయి ఫోన్ చేస్తుందనో అనుకోవాలా? అయినా ఏంటి నువ్వు? నా ఏజ్ ఏంటి? ఏదో జుట్టు కొంచెం రంగేస్తున్నాను, కొంచెం అందగాని కాబట్టి మేనేజ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ నాకు ఫ్యాన్స్ ఉన్నారు అనుకో, కాదన్ను. కానీ నువ్వు అనుమానించే రేంజ్ కాదు మాలతి నాది. నీకు సూదిలో చీమ దూరేంత అవకాశం ఇస్తే నువ్వు అందులోంచి ఏనుగునే పంపిస్తావు కదా. నా ప్రొఫెషనే అది కదా మాలతి. ముందు అమ్మాజీ ఎందుకు ఫోన్ చేసిందో మాట్లాడి చూడు. ఇలా అన్నావు, బాగుంది. అమ్మాజీ గారు చెప్పండి. వీడేంటి కొత్తగా గారు అంటున్నాడు? అవతలెవరో ఉన్నట్టున్నారు. హలో, ఆ రోజాని ఫినిష్ చేస్తా అన్నావు. ఎప్పుడు ఫినిష్ చేస్తావు? ఆ రోజా నా కళ్ళ ముందే తిరుగుతోంది. పులి ముందు జింక తిరిగినట్టు, పిల్లి ముందు కోడి తిరిగినట్టు, కొంగ ముందే చేప నీళ్లలో దూకినట్టు ఆ రోజా నా కళ్ళ ముందే తిరుగుతుంటే నాకు కోపం ఆగట్లేదు. తొందరగా కిల్లర్స్ కి రోజా ఉన్న అడ్రస్ చెప్పే. పోలికలు భలే చెప్పావు అమ్మాజీ. రోజా అక్కడే ఉంది కదా, రోజా దగ్గరికి నేను కిల్లర్ గ్యాంగ్స్ ని పంపిస్తాను. లేదు జగ్గు, రోజా ఇప్పుడే మాలతి ఇంటికి బయలుదేరుతోంది. ఇది మంచి అవకాశమేమో. రోజు వెళ్లే రూట్ నాకు తెలుసు కదా అమ్మాజీ. ఆల్రెడీ ఒక మనిషిని అక్కడ పెట్టాను. రోజా ఎక్కడెక్కడికి వెళుతుందో మూమెంట్ చూడటానికి. జగ్గు, ఈ మర్డర్ చేశాక ఖచ్చితంగా మాలతి నిత్యాలు ఇరికిస్తావు కదా? ఖచ్చితంగా ఈ మర్డర్ కేసులో మాలతి నిత్యాలు జైలుకి వెళ్తారమ్మాజీ. నువ్వేం టెన్షన్ పడుకో. ఏం మాట్లాడుతున్నావు చెప్పి నువ్వు? ఈ కేసులో నేను నిత్య జైలుకు వెళ్ళడం ఏంటి? మాలతి, 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. 100 అబద్ధాలాడి ఒక మర్డర్ చేయలేమో చెప్పు. ఏదో అబద్ధం చెప్పాను. ఈ కేసు అమ్మాజీ చేతుల మీదుగా అమ్మాజీ ఫోన్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాను. అమ్మాజీ అకౌంట్ ద్వారా డబ్బులు పంపిస్తాను. అమ్మాజీ ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్లు పెడతాను. ఈ కిల్లర్ గ్యాంగ్స్ కి సుపారీ మొత్తం అమ్మాజీ చేతుల మీదుగా జరుగుతుంది. సో భవిష్యత్తులో ఇరుక్కుపోయేది అమ్మాజీనే. కానీ అమ్మాజీ నన్ను నమ్మాలంటే అమ్మాజీ నీకేం కాదు, మాలతీనో లేదో నిత్యనో నేను జైలుకు పంపిస్తానని చెప్పాలి కదా. తప్పదు కదా. ఆపరేషన్ చేసే డాక్టర్ ఏమంటాడు? నీకేం కాదమ్మా, సింపుల్గా అయిపోతుంది అంటాడు. అంతేగాని కత్తులతో కోస్తాం, నీ బ్లడ్ కాళ్ళ చూస్తాం, బాగా నొప్పి ఉంటుందని, భరించలేవని ఏ డాక్టర్ చెప్పడు కదా. ఇది కూడా అంతే మాలతి. నాకు ఈ భూమి మీద ఎవరి మీదైనా ప్రేమ ఉందంటే ఇద్దరు వ్యక్తులు. ఒకటి నువ్వు, రెండోది నా కూతురు. ఇందుకు తప్ప నాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద అభిమానం కూడా లేదు. ఒకవేళ ఏదైనా 1-2 సందర్భాల్లో కక్కుర్తి పడి ఉంటాను తప్ప ఎవరిని నేను ప్రేమించలేదు మాలతి. సరే మరి నేను మా సైన్యంతో వెళ్ళొచ్చి నీ గుడ్ న్యూస్ చెప్తాను. ఓకే జేపీ, ఆల్ ది బెస్ట్ మనందరికీ. థ్యాంక్ యూ మాలతి. ఆహా, నువ్వు ఇలా చిరునవ్వునే మంగళహారతిగా చేసి మర్డర్కి పంపిస్తుంటే విజయవంతంగా తిరిగి వస్తాను. మాలతి, మరి గుడ్ న్యూస్తో రాగానే నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం జేపీ ముందు వెళ్ళి పని పూర్తి చేసుకుని రా. ఓకే వెళ్ళొస్తాను.